లేకపోవడం వల్లే తమ గ్రామ అభివృద్ధి చెందడం లేదంటున్నారు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ ప్రజలు. ముఖ్యంగా నియోజకవర్గంలోని చెక్కీ క్యాంప్ వాసుల పరిస్థితి మీర ఘోరంగా మారింది. ఇప్పటికైనా తమ గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్న చెక్కీ క్యాంప్ వాసులతో మా ప్రతినిధి ఆనంద్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు దాటింది. కానీ ఇప్పటివరకు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం చెక్కీ క్యాంప్ వద్ద ఉంటాం. ఇక్కడ కొందరు స్థానికులు ఉన్నాడు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 20 నెలలు దాటింది, ఇంతవరకు కూడా ఈ స్థానిక సంస్థలకు చెందిన ఎన్నికలు నిర్వహించలేదు. దానిపై మీరు ఏమంటారు? నా పేరు పావులు వెంకటేశ్వరరావు. ఏదైనా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది జరగటం వలన ఆ గ్రామం కానీ, ఆ వార్డు కానీ, ఆ ప్రదేశాలు ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందటానికి రాజకీయంగా చాలా ముందడుగు వేసి ఉంటుంది. ఇప్పుడు స్థానికంగా ఈ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు జరగనప్పుడు అధికారులతోటే మనం డిఫెండ్ అయి ఉండాలి. అధికారులు కూడా అన్ని పనులు చేయాలంటే వాళ్ళకి కొన్ని ప్రభుత్వం నుంచి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ వాళ్ళు అమలు చేయలేరు. అందుకనే త్వరగా స్థానిక సంస్థ ఎన్నికలు జరగటం వలన సర్పంచ్ కానీ, కౌన్సిలర్ కానీ, లేదా మరే ఇతర వార్డు మెంబర్స్ కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళు పనిచేస్తారు. ఒకవేళ కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నుంచి నిధులు రాకపోయినా కూడా వాళ్ళ సొంత జేబు ఖర్చులతోటి ఆ కార్యక్రమం అంటే ఆ పనిని చేసి ఆ తర్వాత వచ్చినప్పుడు చూసుకుందాంలే అని సొంత డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళకి బిల్లులు రాక నానా అవస్థలు పడ్డ నాయకులు కూడా ఉన్నారు. అందుకనే ఎప్పుడు కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎవరొకరు గెలుస్తారు. ఎవరు గెలిచినా, ఏ పార్టీ పేరు మీద గెలిచినా, ఏదైతే అధికారంలో ఉందో 99% మళ్ళా తిరిగి అదే పార్టీలోకి వస్తారు. ఇవాళ చూపించుకోవడానికి గెలుపు ఆ పార్టీ ఈ పార్టీ అంటారు, కానీ గెలిచిన తర్వాత స్థానిక సంస్థలో ఎవరు కూడా ఆ నిధులు కానీ ఆ పని చేయాలంటే ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రభుత్వంలోనే వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే పనిచేస్తారు. కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ఇప్పుడు ఉన్న స్థితిలో స్థానిక సంస్థ ఎన్నికలు త్వరగా చేసి వాళ్ళ యొక్క నిబంధన నియమాన్ని ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా మనకి రాజకీయంగా కాకుండా వ్యవహారికంగా ప్రజల సంక్షేమం కోసం మీరు పాటుపడ్డప్పుడు తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎమ్మిటే జరపాల్సిందిగా కోరుతున్నాం. రైట్. ఇంకా మరొకరు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అయితే ప్రస్తుతం అయితే 20 నెలలు దాటింది కదా గవర్నమెంట్ ఏర్పడి, స్థానిక సంస్థలు నిర్వహిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మీ గ్రామాల్లో నిర్వహించకపోతే ఎలా ఉంటుంది? నిర్వహించకపోతే ఇది ఎక్కడదక్కడే ఉంటుంది. ఇప్పుడు మోర్లు తీసేవాళ్ళు కానీ, లేకపోతే రోడ్లు ఊడ్చేవాళ్ళు కానీ వీళ్ళతో ఇబ్బందే. వాళ్ళు ఉంటేనేమో ఆయన ఏమైనా అంటాడులే అనే ఉద్దేశంతో చేస్తారు సర్పంచ్ ఉంటే, లేకపోతే ఇబ్బంది బాగానే అవుతుంది. ప్రస్తుతం ఎట్లుంది గ్రామాలలో పరిస్థితి? కొన్ని కుంటుపడుద్ది కంపల్సరీ. ఎందుకంటే సర్పంచ్ ఉంటేనే సర్పంచ్ ఉండడానికి కొద్దిగా ఇది ఉంటుంది, లేకపోతే అసలు భయం ఉండదు. ఆఫీసర్ ఎప్పుడో వస్తాడు పోతాడు. ప్రత్యేక అధికారులు ఉన్నారు కదా, ఉన్నారు, వాళ్ళు ఎప్పుడో వస్తారు ఎప్పుడో పోతుంటారు. మరొకరు ఉన్నారు, ఇక్కడ మాట్లాడదాం. ఇప్పుడు ఈ ఎన్నికల విషయంలో మీరు ఏమంటారు? స్థానిక సంస్థ ఎన్నికల విషయంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా గ్రామానికి సర్పంచే ముఖ్య వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికలు జరగాలి. గ్రామానికి సర్పంచే ఉండాలి. ఈ ముఖ్య అధికారులు ఎవరైతే ఉన్నారో వీరు ఎవరు పట్టించుకోరు. ఏ పని కూడా జరగడం లేదు. గ్రామంలో ప్రతి పని కుంటుపడిపోతుంది. కాబట్టి స్థానిక ఎన్నికలు త్వరగా జరిగి ప్రతి గ్రామానికి సర్పంచ్ని ఎన్నుకోవడం జరగాలి. లేదంటే గ్రామాభివృద్ధి మొత్తం వెనుకబడిపోతుంది. ఖచ్చితంగా సర్పంచ్ ఉండాలి. అయితే మామూలుగా ప్రత్యేక అధికారులు ఉన్నారు కదా గ్రామాలలో, ప్రత్యేక అధికారులు ఎందుకు చేస్తారండి? వాళ్ళు ఏ పని చేసినా మాకు అధికారం లేదు, మాకు ఆర్డర్ లేదు, లేకపోతే మాకు ఎవరు పై ఆఫీసర్ చెప్పాలి, వాళ్ళు చెప్పిన దాకా మేమేం చేయకూడదు అని అంటున్నారు. అదే సర్పంచ్ ఉన్నారనుకో, తన నిర్ణయం తీసుకుంటాడు, పని మొదలు పెడతాడు, తర్వాత పని జరిగిపోతూ ఉన్నాయి. ఈ ముఖ్య అధికారులు ఏంటంటే ఏదో ఒక సాకు, మేము చేసే మాకు పవర్ లేదు, మాకు పై ఆఫీసర్ చెప్పలేదు, ఇంకోటి అని చెప్తున్నారు. కాబట్టి గ్రామానికి సర్పంచ్ ముఖ్యం. మరొకరు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు గ్రామానికి సర్పంచ్ ముఖ్యం అంటారా? మీరేమంటారు? పరిపాలన సాగించాలంటే మనకి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎంత అవసరం, గ్రామానికి సర్పంచ్ కూడా అంతే అవసరం. స్థానిక సంస్థల ఎన్నిక జరపకపోవటం వల్ల పాలన కుంటుపడిపోతుంది. వీలైనంత త్వరగా జరిపి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి బాధ్యతలు అప్పగించినట్టయితే గ్రామాల అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది కదా సార్? నడుస్తుంది, కానీ ప్రత్యేక అధికారులు కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి అంత స్వేచ్ఛగా వాళ్ళు సాగించలేరు.
అదే సర్పంచులు అయితే మాత్రం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీ ఇవన్నీ ఉన్నాయి కదా సార్, అవును. ఏమంటారు? ప్రతిదీ స్థానిక సంస్థల ఎన్నికలే కదా. గ్రామ పరిధిలో సర్పంచి, మండల పరిధిలోకి వచ్చేసరికి ఎంపీపీ, జిల్లా పరిధిలోకి వెళ్ళేసరికి జెడ్పీ, అన్నీ సక్రమంగా ఉంటేనే మన వ్యవస్థ కూడా సక్రమంగా నడుస్తుంది అనేది నా అభిప్రాయం. ఇది పరిస్థితి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు దాటింది. అయితే స్థానిక సంస్థలు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ గ్రామానికి చెందిన స్థానికులు అంటూ ఉన్నారు. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 బోధన్.